తమిళనాడులో గవర్నర్ అనుసరిస్తున్న తీరు కరెక్ట్ కాదన్నారు కాంగ్రెస్ నేతలు. ఇకనైనా గవర్నర్ తన విధానం మార్చుకోవాలన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను బీఆర్ఎస్ నేతలు రెచ్చగొడుతున్నారన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్లు పాలించి ఏ హామీలు అమలు చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. వారు ఎన్ని చెప్పినా రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు కాంగ్రెస్ నేతలు. తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ తీరుపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమిళనాడు ప్రజలు టీవీకేకి ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర గవర్నర్ అగౌరవపరుస్తున్నారన్నారు. రాజ్యాంగేతర శక్తిగా గవర్నర్ వ్యవహరిస్తున్నారన్నారు. ప్రజా తీర్పును గౌరవించి తీరాలన్నారు. 108 స్థానాలు గెలిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన టీవీకేని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించకపోవడం దురదృష్టకరమన్నారు. గవర్నర్ తీరు రాజ్యాంగ స్ఫూర్తిని సమాధి చేసేట్లు ఉందన్నారు. గవర్నర్ తీసుకుంటున్న నిర్ణయాలు ఢిల్లీలో బీజేపీ హైకమాండ్ నుంచి వస్తున్నాయని అనుమానాలు కలుగుతున్నాయన్నారు పీసీసీ చీఫ్. తమిళనాడులో గవర్నర్ ద్వారా పాలించాలని బీజేపీ చూస్తోందన్నారు. గవర్నర్ అంటే రాజ్యాంగ పదవి అని, దానిని బీజేపీ రాజకీయ పావుగా వాడుకుంటే దేశంలో ఫెడరల్ వ్యవస్థకే ప్రమాదమని హెచ్చరించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, రైతుల ఖాతాల్లో చెల్లింపులు వెంటనే జమ చేయాలని అన్నారు ఎంపీ మల్లు రవి. కొనుగోళ్లలో అవకతవకలు జరుగుతున్నాయని అధికారులపై మండిపడ్డారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్ ని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డితో కలిసి సందర్శించారు. మార్కెట్ యార్డ్ లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలిస్తూ రైతుల ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు మల్లు రవి. అంత డబ్బులు వచ్చాయి కదా ఒక రోజు అంటే కరీంనగర్ లో బీఆర్ఎస్ బీజేపీ నాయకుల కొట్లాటలు హాస్యాస్పదమన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. బీఆర్ఎస్ బీజేపీ పైన కొట్లాడుతున్నా లోపల కలిసే ఉంటాయన్నారు. ప్రజలను కన్ఫ్యూజ్ చేసేందుకు కొట్లాట డ్రామాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణలో దాడుల సంస్కృతి మంచిది కాదన్నారు అద్దంకి. రాజకీయాల్లో ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించడం, ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడుకోవడం అనేది ఉండాలి తప్పితే ఇలాంటిది దాడులు అనేది అప్రజాస్వామికం. దీన్ని ప్రభుత్వం కూడా సహించదు. అన్నిటికంటే ముఖ్యంగా ఎందుకు పనికిరాని కొట్లాట, పనిలేని కొట్లాట. ఇది తెలంగాణ రాజకీయాలని హీటెక్కించడానికి, మీరేదో వేరువేరని చెప్పుకోవడానికి ఉపయోగపడే కొట్లాట తప్పితే దీంతో లాభం లేదు. బీఆర్ఎస్ రైతులను రెచ్చగొట్టడం తప్ప చేసిందేమీ లేదన్నారు ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, నాగరాజు. రైతుల కోసం బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందన్నారు. ఓడిపోయామనే అక్కసుతోనే కేటీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు నేతలు. హన్మకొండలో రైతు మెగా మేళాలో పాల్గొన్నారు ఎంపీ, ఎమ్మెల్యేలు. ప్రభుత్వము రైతులకు అండదండగా ఉంటుంది. అట్లాగే మీరు పండించినటువంటి పంటల్ని కూడా, వరి గాని మొక్కజొన్నల్ని గాని ఎప్పటికప్పుడు ఐకేపీ సెంటర్లలో అక్కడ కూడా మన మహిళా మనులకే దాన్ని ఓనర్షిప్ ఇచ్చి వారికి మాత్రమే ఐకేపీ సెంటర్స్ ని నడిపించే బాధ్యతను అప్పగించి ఇందిరమ్మ రాజ్యము, మహిళా రాజ్యము, మహిళా శక్తిగా మన ప్రభుత్వము కనబడాలి అన్న ఉద్దేశం. ఎక్కడ సందు దొరుకుతుందా, రైతులను రెచ్చగొడదామా, రైతుల ఆత్మహత్యలకు కారణం అవుదామా అనే ఆలోచనే తప్ప వాళ్ళు వచ్చి వరంగల్లో ఎక్కడో సమావేశాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళు పట్టుకొచ్చి పెట్టిన 3-4 వేల మందితోటి రైతులని, రైతు ప్రభుత్వాన్ని విమర్శలు చేసుకుంటా బతకటమే తప్ప వాళ్ళు చేసిన పాపాలు మర్చిపోయింది అనుకుంటున్నారు. మరి భద్రకాళి తల్లి అసలు ప్రాంతం ఇది. మరి ఇక్కడ ఆయన ఓడిపోయిన బాధతో తన కడుపులో ఉన్న విషయాలతో కూడా కప్పుకున్నాడు. కానీ రైతులకు ఏనాడు కూడా మేలు చేసింది లేదు. మరి రైతులకు భరోసా ఇచ్చి రైతు రుణమాఫీ చేసిన గొప్ప ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కేసీఆర్ సర్కార్ 10 ఏళ్లు రుణమాఫీ పేరిట రైతులను మోసం చేసిందన్నారు ప్రభుత్వ విప్ విజయ రమణారావు. 12,000 కోట్లు రుణమాఫీ చేశామని కేటీఆర్ అబద్దాలు చెప్తున్నారని అన్నారు. కేటీఆర్ కి దమ్ముంటే ఒక్కరికైనా బీఆర్ఎస్ రుణమాఫీ చేసిందేమో నిరూపించుకోవాలన్నారు. కేటీఆర్ ఎంత మొసలి కన్నీరు కార్చినా లాభం లేదన్నారు ఎమ్మెల్యే. 12,000 కోట్ల రూపాయలని చెప్పి వారు ఒక మొదటి అబద్ధం మాట్లాడడం జరిగింది. ఈ రాష్ట్రంలో రైతులకు 20,000 కోట్ల పైచీలకు, 25 లక్షల పైచీలకు రైతులకు ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసి తిరిగి మళ్ళీ రైతులను రుణాలు తీసుకునే విధంగా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై బీఆర్ఎస్ నాయకులు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నారన్నారు కాంగ్రెస్ నేతలు. ప్రజాపాలనను, రైతు వారోత్సవాలను చూసి ఓర్వలేకపోతున్నారన్నారు నేతలు.